ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 1వ వచనము. ప్రజలారా, భక్తుడైన దావీదు ఈ విధంగా అంటున్నాడు: ఎందరైతే వారి యొక్క అతిక్రమ క్రియలకు పరిహారము నొందుదురో, వారు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము నొందుదురో, వారు ధన్యులు అని. ప్రజలారా, పాపములు, దుష్టత్వము, చెడుతనము, దోషములు, అతిక్రమములు ఇవన్నీ మనుష్యుణ్ణి దేవునికి దూరంగా చేయును, మనిషిని పట్టి పీడించును, నశింపజేయును. అనేకులు వీటిని చులకనగా చేసి నిర్లక్ష్యము చేస్తూ ఉంటారు. చిన్న అబద్ధమే కదా, చిన్న అన్యాయమే కదా, చిన్న పాపమే కదా అని వాటిని నిర్లక్ష్యం చేసి కొనసాగిస్తూ గొప్ప కీడును, నాశనమును, నష్టమును కొని తెచ్చుకుంటున్నారు. అవి జరిగించేటప్పుడు మొదట్లో బాగుగానే ఉండును, సంతోషంగా ఉండును, అనుకువగానే ఉండును, ఆహ్లాదంగా ఉండును. కానీ పోను పోను అవి మన నాశనమునకే దారి తీయును. పాపము వలన వచ్చు జీతము మరణము. గనుకనే అపవాది స్వభావములు మనలో పుట్టుచున్నాయి అంటే వాటిని ఎదుగనీయకుండా మొదట్లోనే అణిచివేయవలెను. లేదంటే మనలో అవి పెరిగి పెరిగి మనుష్యుని కాస్త మృగంలా, అపవాదిలా, దుష్టునిలా మార్చి పాపపు క్రియలు చేయుటకు తోడ్పడును. కయీనుకు చిన్న అసూయ పుట్టినది, తనకంటే తన తమ్ముని అర్పణను దేవుడు అంగీకరించెను అని. తనకంటే తన తమ్ముడు శ్రేష్టమైనవి దేవునికి అర్పించెను అని. అంతే, ఆ అసూయ పగలా మారి, ఈర్ష్యగా మారి నరహత్య చేయుటకు దారితీసెను. మన ఆలోచనల్లో, చూపుల్లో కూడా మనము పాపమునకు చోటియకూడదు. ఒకవేళ వస్తే వాటిని వెంటనే అణిచివేయవలెను. వాటిని చెరపట్టి తీసుకుని వచ్చి ప్రభువు సన్నిధిలో విడిచిపెట్టవలెను. దావీదు తన చూపుల్లో పాపమునకు చోటిచ్చెను. అది అతన్ని మనసులో జొచ్చి ఆ స్త్రీతో పాపము చేయుటకు కారణమాయెను. యోసేపు అన్నదమ్ములు యోసేపును తన తండ్రి కొంచెము ప్రేమగా చూచుచున్నాడని అతని మీద ఈర్ష్య కలిగి అన్యాయంగా అతన్ని అమ్మివేసెను. ఇట్టివి మొదట్లో చిన్నవిగా మన తలంపుల్లోనో, చూపుల్లోనో, చెవుల్లోనో ఎక్కి హృదయమును మలినము చేసి శరీరము మొత్తమును మలినము చేయును. ఇలాంటివి ఎన్నో ఈ లోకంలో మనకు సంభవించును. మన మనస్సాక్షిని పాడు చేయును, మన సమాధానమును, పరిశుద్ధతను పాడు చేయును, విశ్వాసమును కూడా పడగొట్టును. తద్వారా దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము మెల్లగా అపవాది సంబంధమైన వారిగా మారిపోవచ్చున్నాము. అట్టి అపరాధ భావము నుండి, అట్టి పాపముల నుండి, నీచపు బ్రతుకు నుండి విడుదల పొందాలంటే కేవలము మన ప్రభువు మాత్రమే మనల్ని విడిపించగలడు, క్షమించగలడు, శుద్ధీకరించగలడు. కలువరి శిలువలో ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తము చేసెను గనుక అట్టి పాపభారమును మోస్తూ మన జీవితాలను భారభరితంగా, దుఃఖంతో, శాపములతో, పాపము వలన వచ్చిన ఆ ప్రతిఫలమును అనుభవిస్తూ మన జీవితమును జీవించవలసిన పని లేదు. మనము ఒప్పుకుందాం, ప్రభువు సన్నిధిలో మనము ఒప్పుకొని వాటిని విడిచిపెడదాం. ఆయన మాత్రమే మన దోషములను, పాపములను క్షమించును. ఎందుకనగా ఆయన అతి పరిశుద్ధుడు. మన పాపములను మనము ఒప్పుకొని విడిచిపెడితే నిర్దోషము, నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తంలో మనము కడుగబడి శుద్ధులుగా మార్చబడుదుము. మనము నూతన జీవితమును పొందుకుందుము. మన ప్రవర్తన, మన నడవడిక, మన జీవన శైలి సమస్తమును ప్రభువు మార్చును. గనుకనే ఎందరైతే వారి యొక్క అతిక్రమములకు పరిహారము నొందుదురో, అనగా క్షమింపబడుదురో, వారి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము జరుగునో, వారు ధన్యులు అని. వారు క్రీస్తు రక్తంలో కడగబడితిరి గనుక, వారు క్రీస్తు బిడ్డలుగా మారెను గనుక, ఆయనను అనుసరించుచున్నారు గనుక వారు జీవము కలిగిన వారు, వెలుగు సంబంధులు, ధైర్యవంతులుగా వారు ఈ లోకంలో జీవించగలుగుదురు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మేము ఈ లోకంలో ఉంటున్నాము గనుక ఖచ్చితంగా మాకును, మా తలంపులకు, మా హృదయమునకు, మా మనస్సాక్షికి మాలిన్యము అంటుకొనును దేవా. వాటిని అలాగుననే పేర్చుకొని మరింతగా మేము నశించిపోక, మరింతగా కీడు చేయవారంగా మారక తండ్రి, అనుదినము మీ సన్నిధిలో మేము పరీక్షించుకొని, ఒప్పుకొని, మా దోషములను, పాపములను కడిగివేసుకొని పరిశుద్ధులుగా జీవించుటకు
మీ బిడ్డలుగా, స్వతంత్రులుగా, యథార్థవంతులుగా జీవించుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగాంతలు మీకే చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.